మన కేసు వాదించడానికి లాయర్ డబ్బులు అడుగుతున్నారు. ఇది నా వంతు. ఏంటమ్మా? ఇది మా వంతు. ఈ రోజు నుంచి మేము ఒక పూట తింటాం. తల్లి లాంటి ఊరిని చూసి 2 ఏళ్ళైంది సార్. ఏదైనా చేసి మా ఊరిని మాకు తిరిగిప్పించండి సార్. మీకు చేతులెత్తి మొక్కుతా. అవునయ్యా. ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళలాగా కొంచెం ఓపిక పట్టండమ్మా. ఇంకెన్నాళ్ళు ఓపిక పెట్టాలి సార్? అయినా ఆడెవడో చేసిన తప్పుకి మేమెందుకు బలి కావాలి సార్? ఇప్పటికే మీకు 100 సార్లు చెప్పాను. కోర్టులో నిజం చెప్పాల్సిన 4 గవర్నమెంట్ ఆఫీసర్స్ అమ్ముడుపోయారు. ఇప్పుడు ఆ ఊరు మీదేనని ప్రూవ్ చేయడానికి మీ దగ్గరే ఉంది. ఇళ్ల పట్టాలున్నాయా? పొలం కాగితాలున్నాయా? కనీసం మీరు కట్టిన గుడైనా బడైనా ఉందా? తీసుకుంటా. ఏమైంది తాత? నాకో మాట ఇవ్వాలమ్మా. నేను పోతే నన్ను కూడా మన గూడెల్లోనే పాతి పెడతానని. అప్పుడే నాకు దారి కనిపించింది. మా ఊరి ఆచారం ప్రకారం ఎవరైనా చనిపోతే శవాన్ని ఊరికి ఉత్తరాన పాతి పెడతాం. 100 ఏళ్ల క్రితం చనిపోయిన మా గూడెం పెద్ద జంగయ్య దొర అస్థికలు తీసి ఫారెన్సిక్ ల్యాబ్కి ఇవ్వడానికి వచ్చాను. అప్పుడే నువ్వు నన్ను చూసావు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ రేపు కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇస్తారు. అలా జరగకుండా ఆపడానికే మీ శంకర్ మనుషులు నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఏమైనా చేయగలవా? అయినా నువ్వెందుకు చేస్తావులే? నువ్వు వాడి మనిషివే కదా. వీడిని వదిలేయ్.